కొంత సమయం దైవ వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల పుస్తకం 20వ కీర్తన 4వ వచనం. 20 కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. మరొక మాట కూడా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతముల మొదటి పుస్తకం 28వ అధ్యాయం. దయచేసి మీ బైబిల్ తెరవండి. 28వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించు. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయనను విసర్జించిన ఎడల నిత్యముగా త్రోసివేయును. మంచిది. చదువుబడినటువంటి ఈ దైవ వర్తమానంలో ఒక మాట మనకు కామన్గా కనబడుతుంది. ఆలోచనలన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నాడు. ఒకటి, ఆలోచనలను సఫలపరచుచున్నాడు. ఒకటి. చాలామంది ఆలోచన విధానాన్ని కలిగి ఉండటం లేదు. క్రైస్తవుడు ఎక్కడ నష్టపోతున్నాడు, ఒక విశ్వాసి ఎక్కడ బలహీనుడవుతున్నాడు అంటే సరి అయిన ఆలోచన లేకపోవటం. ఒక ఇల్లు కట్టాలి అంటే ఒక మంచి ఆలోచన చేయాలి. ఒక ఉద్యోగం చేయటానికి ఒక మంచి ఆలోచన చేయాలి. వ్యాపారం చేయటానికి ఒక మంచి ఆలోచన చేయాలి. ఒక వివాహం చేయటానికి ఒక మంచి ఆలోచన చేయాలి. తొందరపడి చేసే పనులు జీవితానికి చాలా నష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి. పరిలారా గమనించాలి. ఆలోచన విధానము మన జీవితంలో సరైనది కాకపోతే తీరని నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఒక స్టూడెంట్ ఉన్నాడు. తన భవిష్యత్తును గురించిన ఆలోచన సరైనది కాకపోతే జీవితాంతం నష్టపోవాల్సి వస్తుంది. నేటికి అనేకులు నిరుద్యోగులుగా ఉండటానికి కారణం ఏంటంటే ఎవరో తన స్నేహితుడు లేక స్నేహితురాలు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాడని, ఈ సబ్జెక్టు తీసుకున్నాడని వాళ్ళతో పాటు తప్పుడు అడుగులు వేయటం వల్ల నేటికి సమాజంలో నిరుద్యోగులుగా ఎంతోమంది ఉంటున్నారు. సరి అయిన అవగాహన లేక ఆలోచన లేకపోతే చాలా నష్టాలు జరుగుతాయి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక వ్యక్తి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అప్పుడు ప్రజలు చెప్పే మాట ఏంటంటే, ఈ మనిషికి పిల్లలు గుర్తు రాలేదా, ఈ మనిషికి తల్లిదండ్రులు జ్ఞాపకం రాలేదా, ఈ మనిషికి తన కుటుంబం గుర్తుకు రాలేదా, వారి గురించి ఆలోచన చేయలేదా అని మాట్లాడుకొనటం మనం చూస్తాం. ఒక వ్యక్తి ఏ ఆలోచన లేకుండా చేసుకునే తీర్మానాలు లేక క్రియలు ఎన్నో నష్టాలకు దారి తీస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందరో ఆలోచన చెప్తుంటారు. వాటన్నిటిని మీరు పక్కన పెట్టి ప్రార్థనాపూర్వకంగా ఏ వ్యక్తి అయితే ఆలోచన చేస్తాడో
ఆ వ్యక్తి జీవితంలో ఫెయిల్యూర్ కాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచనలో ఒకసారి తీసుకున్న తీర్మానం, ఉదాహరణ చెప్తున్నాను. ఒక వ్యక్తి ఒక ఇల్లు కడుతున్నాడు. కడుతూ ఒక ప్లేస్ తిప్పేశాడు అనుకోండి, ఒక గోడ తిప్పేశాడు అనుకుందాం. వచ్చిన వాళ్ళు అంటారు, ప్లాన్ ఇలాగ లేదు, ఇంకొక విధంగా ఉంది అంటారు. ఇట్లుంటే బాగుంటుందని మార్చేసినలే అంటాడు. అంటే అర్థం ఏంటి? అతని ఆలోచన ఒక దాని మీద లేకుండా మరొక దాని మీదకి జంప్ అవుతుంది. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒక ఉద్యోగంలో ఒక వ్యక్తి చేరాడు. చేరిన తర్వాత అక్కడ చెప్పేవాళ్ళు అంటారు, ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఈ పని ఎందుకు చేస్తున్నావు, నువ్వు చదివిన చదువుకి ఇంకా మంచిగా వస్తాయి అంటే ఇక్కడ మానేసి మళ్ళీ ఉద్యోగాలు వెతకడం మొదలు పెడతాడు. ఒక ఇల్లు ఖాళీ చేయాలనుకున్నాడు, ఇల్లు చూసుకొని ఖాళీ చేయాలి, అవునా? ఒక ఉద్యోగం చేయాలనుకున్నవాడు ఒక ఉద్యోగాన్ని చూసుకున్న తర్వాతనే అది మంచిదని తెలుసుకున్నప్పుడే ఈ ఉద్యోగం నుంచి నువ్వు రిజైన్ చేయాలి, అంతే కదా? అలాగ చేయరు చాలా మంది. నేటి యవనస్తుల విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని, ఉన్న స్థితిని పోగొట్టుకొని, ఉన్న ఘనతను పోగొట్టుకొని, ఉన్న సంఘాన్ని పోగొట్టుకొని, ఉన్న కుటుంబాన్ని పోగొట్టుకొని దేనికో ప్రాకులు ఆడుతుంటారు. దీనికి గల కారణం ఏంటంటే అనేకమైన ఆలోచనలు చెప్పడం వలన తీరని నష్టాన్ని మనుషులు చవిచూస్తున్నారు. నీ ఆలోచన దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒకటే తీర్మానం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకటే ఆలోచన ఉండాలి, మరొకటి ప్లాన్ చేయడానికి వీల్లేదు. సావైనా బ్రతుకైనా ఒకటే ఆలోచన దేవుని దగ్గర నువ్వు చేసుకోవాలి. నేనున్నాను. దేవుడి దగ్గరికి నేను వచ్చే ముందు, బైబిల్ పట్టుకునే ముందు, సేవకుడిగా అభిషేకం చేయటానికి ముందు ఎన్నో ఆలోచనలతో ముందుకు వచ్చి ఉంటాను. ఎందుకంటే చూసాం కదండి, టీవీలలో, యూట్యూబ్లో చూసాం కదా, అంటే పడిపోతున్నారు, చేతులు ఇలాగ పెట్టగానే పడిపోతున్నారు. ఓ అలా చేయాలి సేవ, ఇలా చేయాలని ఒక ఊపి మీద వచ్చి ఉంటాం. ఇక్కడ మనల్ని ఊపేటోళ్ళు చాలా మంది ఉంటారు, సంఘాలలో మనల్ని ఊపే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది తెలియక తొందరపాడి సేవకు వచ్చే వాళ్ళు కోకొల్లలు. నక్కను చూసి పులి వాత పెట్టుకుందంటారు కదండి, ఆ రీతిగా. కానీ దేవుని దగ్గర తీర్మానం చేసుకున్న తర్వాత కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, రోగమైన, అవమానమైన దేవుని సేవలో నిలిచినప్పుడే అది సరైన ఆలోచనకు మార్గం. స్తోత్రం కలుగునుగాక. జీవితంలో చాలా విసుగులు వస్తాయి, చాలా ఆటంకాలు వస్తాయి. నువ్వు చేసుకున్న ఆలోచన విఫలమవుతుంది. నువ్వు అనుకున్నది కాకుండా మరొకటి జరుగుతుంది. అయ్యో ఇలా జరిగింది ఏంటి, నేను ఇలా అనుకున్నానే, ఇలా చేశానే, ఈ మార్కులు ఖచ్చితంగా, ఈ క్వశ్చన్ రాశానే, ఈ ఆన్సర్ రాశానే, ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను, ఎందుకు నా జీవితం ఫెయిల్ అయ్యింది, ఈ వ్యాపారం చేసింటే ఆ వ్యక్తి బాగా సక్సెస్ అయ్యాడే, నేనెందుకు ఫెయిల్ అయ్యాను, ఈ గ్రూప్ తీసుకునే వ్యక్తి మంచి ఒక స్థాయిలో ఉన్నాడే, నేనెందుకు సక్సెస్ కాలేదు లైఫ్లో. ఎందుకంటే నువ్వు ఎవరినో చూసి ఫాలో అవుతున్నావు. దేవుడు నీకు నియమించిన ఆలోచన ప్రకారం నువ్వు అడుగులు వేయట్లేదు. నీ ఆలోచన సఫలము కాకపోవటానికి కారణం ఏంటంటే దేవుడు నీ పైన కలిగి ఉన్న ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళట్లేదు. ఎవరో ఏదో చేస్తున్నారు, ఎవరో ఎలాగో నడుస్తున్నారు, ఎలాగా బ్రతుకుతున్నారు, నేను కూడా అలాగ బ్రతకాలి. ఒకరిని చూసి నువ్వు నడిచినట్లయితే నష్టపోతావు. అందుకే దేవుని యొక్క ఆలోచన ప్రకారం మన జీవితం ఉండాలి. ఆమేన్. అందుకే బైబిల్లో భక్తుడైన దావీదు రాస్తున్నాడు అక్కడ, కుమారుడా సొలొమోన్, నా మాట జాగ్రత్త విను, ఆయన ఆలోచనలను ఎరిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. నీ ఆలోచనలు ఎవరికి తెలుసు? నీ బుద్ధి ఎవరికి తెలుసు? నీ గుణం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి ఆయన ఆలోచన కర్త గనుక నువ్వు ఆయన దగ్గర, ప్రభువా నా పరిస్థితి ఇలా ఉంది, నా బ్రతికి ఇలా ఉంది, నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, ఈ పరిస్థితుల మధ్య నేను ఉన్నాను, నన్ను సరి అయిన దారిలో నడిపించుటకు సహాయం చేయండి. జ్ఞాని అయిన సొలొమోను అడిగాడు, అయ్యా
నా సొంత నిర్ణయం అయితే, నా సొంత ఆలోచన అయితే నీతిమంతునికి శిక్ష పడుతుందేమో, అవినీతిమంతుడు తప్పించుకుంటాడేమో, కనుక నేను సరైన ఆలోచన చేయటానికి నాకు వివేకము దయచేయము అని అడిగాడు. ఏం కోరుకున్నాడు దేవుని దగ్గర? వివేచన కోరుకున్నాడు. ఎప్పుడైతే సొలొమోను దేవుని దగ్గర ఒక మంచి వివేచన జ్ఞానాన్ని కోరుకున్నాడో, సొలొమోను జ్ఞానాన్ని చూడడానికి 7 సముద్రాలు దాటొచ్చింది ఒక సహోదరి, షేబా దేశపు రాణి. 7 సముద్రాలు దాటొచ్చింది. దేన్ని చూడడానికి? సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరిశీలించడానికి. ఆమె విన్నదానికంటే భిన్నముగా ఉన్నదని ఆ సాక్ష్యం ఇస్తుంది ఆ తల్లి. ప్రియులారా, నేటి మీ జీవితంలో ఆలోచన అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆమేన్, హల్లెలూయా. పిల్లల గురించి ఆలోచించకుండా, భర్త గురించి ఆలోచించకుండా, కుటుంబం గురించి ఆలోచించకుండా కొందరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారా లేదా? ఒక పని చేసేటప్పుడు ఈ పని చేస్తున్నా నేను, ఇది కరెక్టా కాదా అని ఆలోచించరు. దీనివల్ల నా పిల్లల పరిస్థితి ఏమవుతుందని ఆలోచించరు, నా భర్త పరిస్థితి ఏమవుతుందని ఆలోచించరు, నా కుటుంబ స్థితిగతులు ఎలా ఉంటాయని ఆలోచించరు. నీ ఆలోచన సరి అయినది కాకపోవటం వల్ల నీతో పాటు నీ కుటుంబానికి కూడా నష్టమే. క్రైస్తవుడికి మంచి ఆలోచన స్వభావం ఉండాలి వద్దా? మంచి ఆలోచన ఉండాలి. నీ తొందరపాటు నిర్ణయాలు నీ కుటుంబానికి ఎంత భయంకరమైన పరిస్థితిని తీసుకొస్తుందో నువ్వు ఒకసారి ఆలోచించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. 20 సంవత్సరాలు 10 మాసాలు నిన్ను మోసి, 20 సంవత్సరాలు నిన్ను పెంచి ప్రయోజకులు చేసి, నా పిల్లలు ఏ బట్టల్లో ఉంటే ఇలాగ అలంకరిస్తే అందంగా ఉంటారో తల్లిదండ్రులకు తెలిసినట్టు ఎవరికి తెలిసి ఉండదు. ఇలాగ పెంచి ప్రయోజకులు చేసిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఎవడో ఒకడు పరిచయం అవుతాడు. సందులోనో, గొంతులోనో, కాలేజీలోనో, ఆఫీసులోనో, ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు పరిచయం అయ్యాడు. 4 మాటలు చెప్పాడు, నిన్ను పొగిడాడు, నీ అందాన్ని పొగిడాడు, నీ డ్రెస్సును పొగిడాడు, నీ ఆభరణాలను పొగిడాడు. ఇప్పుడేమవుతుంది? అమ్మ నాన్న గుర్తుకు రారు. కళ్ళు మూసినా వాడే గుర్తుకొస్తాడు, ముద్ద తింటున్నా వాడే గుర్తుకొస్తాడు, నీళ్లు తాగినా వాడే గుర్తుకొస్తుంటాడు, అన్నిట్లో వాడే గుర్తు వస్తుంటాడు. ఇది తింటుంది కానీ బక్క సిక్కిపోతుంటుంది. ఎందుకు? నిద్ర పట్టనీయదు. నువ్వు చేస్తున్న పాపపు ఆలోచన నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. 20 సంవత్సరాలు నీ జీవితాన్ని చక్కబెట్టినా, నీ బ్రతుకును చక్కబెట్టినా నీ తల్లిదండ్రులను కాదని రాత్రికి రాత్రి చెప్పబెట్టకుండా చంపవుతావు. ఆలోచిస్తావు ఒకసారి నువ్వు? వారు తల వెత్తుకొని ఎలా తిరగాలి? యవ్వన బిడ్డలకు నేను చెప్తున్న సూచన జాగ్రత్తగా వినాలి. మీకు ఎవడో పరిచయం అయి ఉండొచ్చు, ఈరోజు వాడికి ముగించి చెప్పాలి. స్తోత్రం. నీ తీర్మానాలన్నీ కూడా మార్చుకోవాలి, నీ ఆలోచనలు మార్చుకోవాలి, నీ పద్ధతిని మార్చుకోవాలి. దేనికి నువ్వు రాజీ పడొద్దు. నీ భవిష్యత్తును గురించి నీ తల్లిదండ్రులు ఆలోచించినట్టు ఎవ్వడు ఆలోచన చేయలేడు. ఆమేన్, స్తోత్రం కలుగును గాక. మోసపు మాటలకు, మాయ మాటలకు మీరు బోల్తా పడొద్దు. స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఆలోచించు, నీ తల్లిదండ్రుల గురించి నువ్వు ఆలోచించు, నీ ఇరుగు పొరుగు వారి గురించి నువ్వు ఆలోచించు. నువ్వు చేసే పని నీ తల్లిదండ్రులు తల ఎత్తుకోలేని స్థితి తెస్తుందని నువ్వు ఆలోచించేయాలి. నువ్వు చేసే పని నీ భర్త, నీ పిల్లలు తల ఎత్తుకోలేని స్థితికి నువ్వు తీసుకొస్తుందని నువ్వు ఆలోచించాలి.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు చేసేది ఏంటి? నీ చేసే ఆలోచన దేవుని దగ్గరికి తీసుకురా. ప్రభువా, నా పరిస్థితి ఇలా ఉంది, దీని నుంచి నేను విడుదల పొందలేకున్నాను, ఇక్కడ నుంచి నేను బయటపడలేకపోతున్నాను. నీవు నాకు మంచి ఆలోచన కర్తవై నన్ను నడిపించు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం కలుగునుగాక. ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను మీకు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల పుస్తకం, న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. 20వ వచనం. ఓకే. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముదనుకొనెను. అతని ఆలోచన ఏంటంటే, ఎప్పట్లాగే నాకు బలముంది, ఎప్పట్లాగే నాకు జ్ఞానం ఉంది, ఎప్పట్లాగే నేను తప్పించుకోగలనన్న తెలివి నాకుంది, ఎప్పట్లాగే సంసోను అనుకున్నాడు. ఎప్పట్లాగే నేను బలము తెచ్చుకొందుననుకొని, బలము తీసుకొనగలననుకొని ఏం చేశాడు? విరజిమ్మాడట. బయలుదేరాడు ఫిలిష్తీయులను చంపడానికి. కానీ జరిగిందేంటి? మీరు గమనించాలి. అయితే యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియలేదు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీ ఆలోచన సరి అయినది కాకపోతే, నీ ఆలోచన దైవికమైనది కాకపోతే, నీ ఆలోచన క్రమమైనది కాకపోతే దేవుడు నిన్ను ఎడబాయును. నీ ఆలోచన సరైనది కాకపోతే, నేను మరలా గుర్తు చేస్తున్నా, నీ ఆలోచన లోక సంబంధమైనదైతే, నీ ఆలోచన నీ స్వార్థపూరితమైనదైతే దేవుడు నిన్ను ఎడబాయును, దేవుడు నిన్ను విడిచిపెట్టును. సంసోను ఆలోచన ఏంటంటే, ఎప్పటిలాగే నేను బలము కలిగి ఉందును అనుకున్నాడు, ఎప్పట్లాగే దేవుడు కృపలు పొందుకున్నాను అనుకున్నాడు. కానీ జరిగిందేంటి? దేవుడు అతనిని ఎడబాసెను. ఆలోచించండి మీరు. సంసోనును అభిషేకించింది దేవుడు, సంసోను పుట్టుకు కారణము దేవుడు, సంసోను నాజీరుకు కారణము దేవుడు. అయితే ఇప్పుడు దేవుడే సంసోనును ఎడబాసెను. ఎందుకు? సంసోను ఆలోచన లోక సంబంధమైనది గనక, సంసోను ఆలోచన దైవికమైనది కాదు గనక దేవుడు సంసోనును విడిచిపెట్టాను. నీవు కూడా లోక సంబంధమైన ఆలోచన చేసి, నాకు జ్ఞానం ఉంది, బలం ఉంది, ధనం ఉంది, పేరు ఉంది, పదవి ఉంది, ఉద్యోగం ఉంది, నేను ఏమైనా సాధించగలనని అనుకుంటూ ఉంటే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీకు ఏమున్నప్పటికీ దేవుడు ఎడబాసిన ఎడల నీవు నిష్ప్రయోజకుడవు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సంసోనుకు బలం ఉందా పోయిందా? సంసోనుకు బలం ఉందా పోయిందా? బలం ఉందా లేదా అనేది పక్కన పెడితే, సంసోనును దేవుడు ఎడబాసెను. ఇది చాలా భరించలేని బాధకరమైన సంఘటన సంసోను జీవితంలో. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎడబాసే విధంగా నువ్వు ప్రవర్తించవద్దు, ఆలోచన చెయ్యవద్దు. ఆలోచనకే దేవుడు నీకు దూరం అవుతున్నాడంటే నీ ప్రవర్తనకు దేవుడు ఎంత దూరం అవుతాడో నువ్వు ఆలోచించు.
మరి నువ్వు ప్రవర్తిస్తున్నావు, నీ ప్రవర్తనకు దేవుడు నీకు దగ్గర ఉంటాడా దూరం అవుతాడో నువ్వే తీర్మానం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి కొంచెం తేడా ఉంది, చెప్తా వినండి. పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ అలాగ వచ్చి అలాగ వెళ్ళిపోయేది, అలాగ వచ్చి అలాగ వెళ్ళిపోయేది. పరిశుద్ధాత్మ ఏంటంటే సంసోను మీదకి బలంగా వచ్చేది ఒక్కొక్కసారి. ఆ తర్వాత యుద్ధము, ఆ పోరాటం అయిపోయిన తర్వాత తిరిగి సంసోను మామూలు అయిపోయేవాడు. కానీ క్రొత్త నిబంధనలు అలా కాదు. క్రొత్త నిబంధనలో ఒక్కసారి ప్రభు కోసం నువ్వు చేసుకున్న తీర్మానము, తీసుకున్న బాప్తిసము, ఆ రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవుడు నీ మీదకి దిగి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరలా వెళ్ళిపోవడం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన కాలములో పరిశుద్ధాత్మ వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు ఏంటంటే క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు ఒక్కసారి నీ మీదకి వచ్చిన తర్వాత మరలా వెళ్ళిపోడు. ఎప్పటి వరకు తెలుసా? మట్టికి మన్ను చేరే వరకు ఆత్మ దయచేసిన దేవుని వద్దకు చేరుతుంది. ఆమేన్. అప్పటి వరకు అంటే నువ్వు శరీరాన్ని విడిచేంత వరకు పరిశుద్ధాత్ముడు నీలోనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఏంటంటే పరిశుద్ధాత్ముడి మనలోకి వచ్చిన తర్వాత మనం చేసుకున్న ఆలోచన విధానము సరి అయినది కాకపోతే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతుంటాడు మనలో. పరిశుద్ధాత్ముడు వేదన పడుతూ ఉంటాడు, పరిశుద్ధాత్ముడు బాధపడుతూ ఉంటాడు. మనం తీసుకునే ఆలోచన గురించి నేను మాట్లాడుతున్నా, తీసుకున్న ఆలోచన గురించి నేను మాట్లాడుతున్నా. ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. ఆలోచనకే పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు, ఆలోచిస్తుంటేనే పరిశుద్ధాత్ముడు వేదపడుతున్నాడు, ఆలోచిస్తుంటేనే పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు. నీ ఆలోచన ఏంటి? ఇంకాసేపు ఉన్నాక వెళ్దాములే అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ ఆలోచనకు పరిశుద్ధాత్ముడు బాధపడతాడు. ఆయన బాధకు కారణం ఎవరయ్యారు? ఇప్పుడు నువ్వు చేసిన ఆలోచన. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నువ్వు తీసుకునే ఆలోచన సరైనది కాకపోతే పరిశుద్ధాత్ముడే, ఆదరణకర్త అయిన దేవుడే నిన్ను నాశనం చేయటానికి నీకు విరోధంగా తయారవుతాడు. అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మంచి ఉదాహరణ చెప్తాను. నీకు ఎక్కడో గాయమైంది, శరీరం మీద ఎక్కడో గాయమైంది, దానికి ఆయింట్మెంట్ పట్టించాం. ఆయింట్మెంట్ పట్టించిన తర్వాత అది మానాలి. కానీ అది ఏమవుతుందంటే గాయం రేగుతుంది, మరింతగా పురుగులు పట్టేంతగా తయారైపోయింది. ఆయింట్మెంట్ పని చేయలేదా, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఉందా? మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి. నీ గాయము రేగటానికి కారణం ఏంటి అంటే నువ్వు తీసుకునే ఫుడ్ సరైనది కాకపోతే ఏమవుతుంది? నీ గాయం రేగుతుంది. అర్థమవుతుందా? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నీ బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంది అంటాడు. అంటే అర్థం ఏంటి? నీ శరీరానికి సంబంధించిన ఆహారం ఏదో తీసుకున్నావు, నీకు పడని ఆహారం ఏదో తీసుకున్నావు, అందుకే నీ బ్లడ్ ఏమైంది? ఇన్ఫెక్షన్ అయ్యింది. నువ్వు తీసుకునే తీర్మానమే నీ నాశనానికి కారణమవుతుంది. నువ్వు చేసే ఆలోచనే నీ నష్టానికి కారణమవుతుంది. ఇప్పుడు అంతరంగంలో నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరచాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి, నీ దుఃఖంలో నిన్ను ఓదార్చాలి. కానీ నీ నాశనానికి కారణమయ్యాడు అంటే అర్థం ఏంటి? నువ్వు చేసే ఆలోచన కరెక్ట్ లేదని అర్థం.
నువ్వు తీసుకునే తీర్మానాలు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెట్టుట వలన దేవుడు నీకు విరోధం అవుతున్నాడు. ఆయనే నీకు విరోధంగా మారిపోయాడు. కాబట్టి మనం ఎలాంటి ఆలోచన చేయాలి? చేసే ఆలోచన దైవికమైనదై ఉండాలి, అందరికి యుక్తమైన ఆలోచన అయి ఉండాలి. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంఘమా, ఒక విశ్వాసి బలహీనుడవుతున్నాడు అంటే కారణం ఏంటి? దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం. ఒక విశ్వాసి మోసపోతున్నాడంటే అర్థం ఏంటో చెప్పనా? దైవ సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవకపోవటం వలన లోకంలోనూ మోసపోతున్నావు. దైవికమైన ఆలోచనలు నువ్వు చేయకపోవటం వలన నువ్వు అనేక విషయాల్లో బలహీనురాలు అవుతున్నావు. నీ ఆలోచన సరళి మారిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. మీకు తెలిసిన మాట అడుగుతున్నాను. యాకోబు కుమార్తె అయిన దీనా చెడిపోవటానికి ఒక కారణం చెప్పండి. ఆమె చూడవెళ్ళింది, స్త్రీలను చూడవెళ్ళింది కదా. ఏంటి ఆలోచన? ఆ దేశపు కుమార్తెలను చూడాలన్న ఆలోచన ఆమె చెడిపోవటానికి కారణమైంది. నీకు దేవుడు ఉన్నతమైన భవిష్యత్తునిచ్చాడు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో నేను చదివానండి, భూమి మీద ప్రపంచంలో యోబు కుమార్తెలంత సౌందర్యవతులు భూమి మీద లేరు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుతా. స్తోత్రం కలుగునుగాక. నేనేం చెప్తున్నాను తెలుసా? నువ్వు నల్లగున్నా, పొట్టిగున్నా, పొడుగున్నా, లావున్నా, అందవికారంగా ఉన్నా నీ సౌందర్యం కోరినవాడు ఆయన. స్తోత్రం. నువ్వెవరికో అందంగా కనపడాలని నువ్వు ఆలోచించకు, నా దేవునికి అందంగా కనపడాలని ఆలోచించు. నుండి ఎవరినో మెప్పించాలని నువ్వు ఫీల్ అవ్వద్దండి. నిన్ను భూమి మీద ఎవడు మెచ్చుకోడు. నీ మనసాక్షి నిన్ను ఒప్పుకోదు. నేను చెప్పే మాటలు మనసు పెట్టాలి. నిన్ను భూమి మీద ఎవడు మెచ్చుకోడు. కట్టలు డబ్బులు తెచ్చాడు పెట్టు, 2 రోజులు నిన్ను మాత్రమే, 2 రోజులే, ఆ తర్వాత యథామావులే. ఎవడు నిన్ను మెచ్చుకోడు. నువ్వు ఆలోచించాలి, నా దేవునికి నేను ఇష్టంగా ఉండాలి, నా తండ్రికి నేను అందంగా కనపడాలి, నా తండ్రి నన్ను మెచ్చుకోవాలి. ఇది నీ గురై ఉండాలి, ఇది నీ ఆలోచన ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. కానీ నువ్వు ఒక్కటే, నా తండ్రికి నేను ఇష్టంగా ఉండాలి. ఆమేన్. నా తండ్రికి నేను అందంగా కనపడాలి. స్తోత్రం. ఎవరికి అందంగా కనపడాలి చెప్పండి? ఎవరికి? చాలా. దీన్ని మించిన ఆలోచన భూమి మీద ఏది లేదు. స్తోత్రం, స్తోత్రం. ఆ మాట నువ్వు ఆలోచించుకుంటున్నగానే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎంత సంబరపడతాడు తెలుసా? నా తండ్రిని నేను సంతోషపెట్టాలని ఒక్క మాట నువ్వు ఆలోచిస్తుండగానే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎంత సంబరపడతాడు, ఎంత ఆనందపడతాడు. ఇది కదా దేవుని సంతోషపెట్టడం అంటే, ఇది కదండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. నీలో ఉన్న తండ్రిని నువ్వు శత్రువుగా చేసుకుంటున్నావా, లేకపోతే నీకు దేవుడిగా చేసుకుంటున్నావో? నీ ఆలోచన విధానాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ప్రవర్తన గురించి మాట్లాడలేదు. ఆలోచనకర్త అయిన దేవుడు నీలో ఉన్నాడు. నీ ఆలోచన సరైనదిగా ఉండని అని చెప్తున్నాను. మరొక మాట కూడా మీకు గుర్తు చేస్తాను ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాలు. 5-6 వచనాలు.
ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు మాత్రమే బహుగా. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. యాకోబు పత్రిక 1:11 వచనం. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములన్నిటిలో వాడిపోవును. ఇక్కడ 2 మాటలు మీకు గుర్తు చేశాను. ఒకటి, ఎవడు నా యందు నిలిచి ఉండునో అంటే ఎవడు నా గురించి ఆలోచించునో. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఎవడు దేవుని గురించి ఆలోచించునో, దైవ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటాడో వాడు మాత్రమే ఫలిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరముతో, సంఘ సహవాసముతో ఎవడైతే సంబంధం కలిగి ఉంటాడో వాడు మాత్రమే ఫలిస్తాడు. మిగతా వాళ్ళు ఏమవుతారు? 11వ వచనం మనకు గుర్తు రావాలి. ఇప్పుడు వడగాలి కొట్టినట్టుగా ఎండిపోతామట, వాడిపోతామట, రాలిపోతామట. ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా నువ్వు ఫలించడం చాలా కష్టం. ఇక నీ ఆలోచన సరైంది కాకపోతే నువ్వు ఫలించడం చాలా కష్టం. అందుకే ఆలోచన గురించి నేను ముందే చెప్పాను. నీ ఆలోచన యుక్తమైనదై ఉండాలి. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆలోచిస్తావు, ఒక బంగారు కొనేటప్పుడు ఆలోచిస్తావు, ఒక స్థలం కొనేటప్పుడు ఆలోచిస్తావు. ఒకటికి రెండు మాటలు ఆలోచిస్తామా లేదా? మరి దైవ నిర్ణయంలో ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం? దేవుని విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఫలభరితంగా ఉండట్లేదు అంటే ఆయన గురించి ఆలోచన నీకు లేదు. ఉన్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు కానీ లేదు. అందుకే నీకు నష్టం, అందుకే నీకు ఎండగాలి, అందుకే నువ్వు వడగాల్పులు, అందుకే నువ్వు ఎండిపోవటానికి కారణమవుతున్నావు, రాలిపోతున్నావు. వ్యాధులు, బలహీనతలు, అనారోగ్యములు, అస్వస్థతలు ఒకదాని తర్వాత ఒకరి తర్వాత ఒకరికి ఇలాగున సంభవిస్తూనే ఉంటాయి. దేవుడు నీలో ఉన్నప్పుడు ఆయనను నువ్వు వాడుకోవాలి. స్తోత్రం. ఆయన నువ్వు ఫలించలాగున చేస్తాడు. కానీ నీకై నువ్వే ఎండగొట్టుకుంటున్నావు, దేవుణ్ణి విరోధంగా మార్చుకుంటున్నావు. నీ క్రియలను బట్టి, నీ ఆలోచనను బట్టి. ఒక మంచి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. గెరాసేనుల ప్రాంతంలో సమాధిలో నివాసం చేసేవాడు ఒకడు ఉన్నాడు. వాళ్ళు ఎన్ని దయ్యాలున్నాయి? 2000 పైబడి. అందుకే సేన అని అన్నారు అక్కడ. అంటే 2000 పైబడి దయ్యాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి దయ్యం పట్టిన వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పండి? హ్యాపీగా నాలుగు వైటాన్ని పెట్టేసి స్టైల్గా ఉంటాడా? వాడిని పట్టుకురావడానికి 4 కావాలి. ఊగుతా ఉంటాడు. మందిరంలోకి రాగానే అంటాడు. వాడిని అరుపులు చూసిన భయమే, వాడిని చూపు చూసిన భయమే, వాడిని అవతారం చూసిన భయమే, వాడిని ఆకారం చూసిన భయమే. అవుతుంది కదా? వాణ్ణి ఎవడు సాధుపరచలేకపోయాను. దయ్యం పట్టిన వాని పరిస్థితి అది. ఇప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు విరోధి అయితే సాతానుడు నిన్ను పరిపాలన చేస్తాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. సంసోనును దేవుడు ఎడబాసెను. ఆమె చెప్పండి, అర్థమైందా? సంసోనును దేవుడు ఎడబాసెను. ఇప్పుడు సంసోను పట్టుకుంది ఎవరు? సాతాను పట్టుకున్నాడు. సాతాను పట్టుకొని ఏం చేశాడు? సంసోన్ని
ముద్దు పెట్టుకున్నాడా? ఏం చేశాడు? కళ్ళు పడిచాడు. ముందు నీ దేహానికి నీ కన్ను వెలుగు గనుక నువ్వు వెలుగు చూడకుండా చేశాడు, కళ్ళు పడిచేసాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కంప్లీట్గా సంసోను బలహీనుడైపోయాడు. సంసోను నిస్సహాయకుడయ్యాడు. సంసోను పట్టుకుంది శత్రువులు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు సంసోను. ఇంకా అవునా? ఆడుకుంటారు లేదా? ఆడుకుంటారు. గెరాసేనుల ప్రాంతంలో ఉన్నవాడిని, వాడిలో ఉన్న దయ్యాన్ని దేవుడు ఎల్లగొట్టాడు. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో ఉన్నాడు. ఈ వ్యక్తి బట్టలు ధరించుకున్నాడు. ఇప్పుడు దయ్యం ఎక్కడికి పోయింది చెప్పండి? వాళ్ళు ఉన్న దయ్యాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? పందులోకి వెళ్ళిపోయాయి. పందులలోకి వెళ్ళిపోతే పందులు ఎక్కడ పడ్డాయి? ఏమన్నా ఐడియా ఉందా? సముద్రంలోకి వెళ్ళిపోయాయట. దయ్యం పట్టిన వాడు, దేవుడితో సంబంధం లేనివాడు, మంచి ఆలోచన చేయని వాడు, వాడు ఎక్కడికి పోతాడో తెలియదు. రైలు పట్టా మీదకి వెళ్తాడు, మందు డబ్బాకి వెళ్తాడు, ఉరి వేసుకోవడానికి వెళ్తాడు, ఇంకొక దానికి వెళ్తాడు, ఇంకొకరిని పట్టుకుని వెళ్తాడు. మనకు తెలియదు. ఇంకా వాడు ఎక్కడికి వెళ్తాడో మనకు తెలియదు. ఎందుకంటే వీడికి పట్టింది దయ్యం. ఒక్కసారి పందిలో దయ్యం పట్టిందంటే పంది ఎక్కడ పోయింది? సముద్రం లేకపోయింది. ఎవరైనా చచ్చిపోవడానికి సముద్రం లేకపోతారా? ఎవరు పోయేది? దయ్యం పట్టులే పోయేది. చచ్చిపోవడానికి పోతున్నావంటే అర్థం ఏంటి? నీకు దయ్యం పట్టింది. నీ ఆలోచన సరిగ్గా లేదు కనుక నీలో దయ్యం పట్టి చచ్చిపోవడానికి తీర్మానాలు చేసుకుంటున్నారు. పందేని కూడా చచ్చిపోవాలనుకుంటుందండి. ఆలోచన సరి లేదు. దయ్యం పట్టిన వాళ్ళు ఇలాగ ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరు బాయిలు పడ్డారంటమ్మా? ఎందుకు పడి ఉంటుంది చెప్పండి? కుటుంబ సమస్య లేని వాళ్ళు ఎవరండి కుటుంబంలో? బాధలు లేని వాళ్ళు ఎవరండి కుటుంబంలో? అప్పులు లేని వాళ్ళు ఎవరండి కుటుంబంలో? ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళు ఎవరండి కుటుంబాల్లో? లేవా అండి? ఏ కుటుంబానికి తగిన పరిస్థితులు ఆ కుటుంబానికి ఉన్నాయి కదా. ఎందుకు చచ్చిపోయింది? దయ్యం పట్టింది. దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చింది. ఇప్పుడు సాతానుడు నిన్ను ఏమి చేయడానికైనా వెనుకాడాడు. లేడీస్ హాస్టల్లో సీసీ కెమెరాలంట. ఎంత బాధకరం అండి! ఎంత బాధకరమైన విషయం ఇది. లేడీస్ హాస్టల్లో వాళ్ళు బాత్రూంలో స్నానం చేసే దగ్గర సీసీ కెమెరాలు పెట్టారట. దీన్ని సహకరించింది ఎవరు అనుకుంటున్నారు? ఎవరుంటారు చెప్పండి? ఒక్క లేడీ, ఒక అమ్మాయి. ముంబైలో ఒక డాక్టర్ చంపేశారు. తెలుసా మీకు? డాక్టర్ చచ్చిపోవడానికి, ఆమె చెడిపోవటానికి కారణం ఎవరు తెలుసా? ఒక అమ్మాయి. మీరు మనసు పెట్టాలి. ఆడదానికి ఆడది శత్రువు అని ఊరికి అనలేదు ఇప్పుడు ప్రజలు, పెద్దలు. నేను మరలా చెప్తున్నా, మాటికి చెప్తాంట. సంఘంలో యవనస్తులు ఉన్నంతకాలం చెప్తాను. మీ పిల్లల దగ్గరికి ఒకడు వచ్చి మాట్లాడుతున్నాడంటే నీ ముందరే మాట్లాడాలి. ఆమేన్. నా ఫ్రెండ్ వచ్చింది, నేను వెళ్ళి మాట్లాడొస్తుంటే అస్సలు ఒప్పుకోవద్దు. చెప్పలేం. మీడియేటర్ ఏమో మాట్లాడేది ఏదో తల్లిదండ్రుల దగ్గర మాట్లాడండి. తప్పుడు మాటలు కాదు కదండి. ఒక స్నేహితురాలు తప్పుడు మాటలే మాట్లాడుకోరు కదా. మళ్ళీ అమ్మ దగ్గరే మాట్లాడు, నాన్న దగ్గరే మాట్లాడు, అక్కయ్య దగ్గరే మాట్లాడు, పెద్దల దగ్గర మాట్లాడు. ఏదో ఫ్రెండ్ వచ్చిందంటలే ఫోన్లో మాట్లాడుతుందంట. ఛాన్స్ ఇవ్వద్దండి. అవకాశం ఇవ్వద్దు. ఎవరికి అవకాశం ఇవ్వద్దు. స్త్రీలకి ఇవ్వద్దు, పురుషులకి ఇవ్వద్దు. నీ ఇంటి పక్కలైనా, నీ ఇంటి మనిషైనా నీ దగ్గర మాట్లాడాలా. నేను చెప్పే మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? స్తోత్రం. నీ ఆలోచన సరైనదైతే నీ పిల్లలను చక్కబెడతావు. నమ్మకం ఉండొచ్చు ఏ విషయంలో? నా కూతురు మంచిది, వెరీ గుడ్, కాదని చెప్పను. కానీ లోకం మంచిది కాదు. పరిస్థితులు బాగలేవు. ఎవరికి ఎవరు శత్రువులో తెలియదు. సంసోనును దయ్యం బట్టి పీడించి. మీరు అనుకోవచ్చు
మరలా సంసోనికి ఎంటికలు వస్తే బలం వస్తుంది. ఎంటికలు వచ్చేలోగా సంసోనుకు జరగాల్సిన నష్టం జరిగిపోయి. ఒక వారంలో ఎంటికలు వచ్చేస్తాయి కదండి, రావా? ఈరోజు గుండు కొడితే వారానికల్లా ములుస్తాయి ఎంటికలు. అంత బలం వస్తుంది సంసోనికి. ఆ వారంలోగా జరగాల్సిన నష్టం సంసోనుకు జరిగిపోయింది. ఇంకెవ్వడు కూడా సంసోను నష్టాన్ని పోర్చలేదు. ఏదో ఆలోచిస్తున్నావు సంసోనులాగా, నేను బలం పొందుకుంటాను, నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, నాకు పొలం ఉంది, ఉద్యోగం ఉంది, సంపద ఉంది, పేరుంది, తెలిసిన వాళ్ళు ఉన్నారు, పదవిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఉంటే ఉండనివ్వండి. నీ ఆలోచన సరైనదైతే పరలోకమందున్న దేవుడే నీ పక్షాన్ని నిలబడతాడు. ఆమేన్. స్తోత్రం. ఏ నాయకుడు అక్కర్లేదు, ఏ ఉద్యోగం అక్కర్లేదు, ఏ పొలం అక్కర్లేదు. నన్ను అడుగుతూ ఉంటారు, అప్పుడు ఆమె సంపాదించావు కదా, ఏమైనా కూడబెట్టుకున్నావా? నా పేరున అడుగు స్థలం కూడా లేదు. ఇప్పుడున్న ఇల్లు మా అమ్మ పోరా నాయన మా ఇంట్లో నుంచి అంటే వెళ్ళిపోవాలి అంతే. లక్షలు సంపాదించాను, ఒక్క సెంటు స్థలం కొనుక్కలేకపోయినావా అన్నాడు నేను నాకు బ్రదర్ నాతో. ఒక్క సెంటు స్థలం కొనుక్కలేకపోయినావా టౌన్లో? ఏమో నాకు ఆలోచన రాలేదు. సంపాదించడం, ఖర్చు పెట్టడం ఒక్కటే ఎరిగాను. సంపాదించిందంటే ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయా. నేను సంపాదించుకుందని చెప్పిన, ప్రభువును సంపాదించుకున్నా. స్తోత్రం. పౌలు అదే అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను. నేను క్రీస్తును సంపాదించుకున్నాను. 10 ఎకరాలు పొలం ఉంది, సరైన బట్టలు లేవు నీకు. నన్ను చూడోసారి అన్నా, నేను ఆ మాట అనొద్దా? నీకు సరైన బట్టలు లేవు, నీ అవతారం చూసుకోసారి, నువ్వు జుట్టు చూసుకో. అది డొక్కు సైకిల్. ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఏమంటారు దాన్ని, ఏ సైకిల్? చంద్రబాబు నాయుడు ఇచ్చిన సైకిల్ పేరు ఏం పేరునా గుర్తుందే? చంద్రన్న సైకిల్ అని ఏదో ఇచ్చాడు అప్పుడు, ఆ బ్లూ బండి. ఆ సైకిల్ మీద తిరుగుతాడు. 10 ఎకరాల పొలం ఉంది ఆయనకు. నంద్యాలలో 2 ఫ్లాట్లు ఉన్నాయంట. కోయిలగుంట్లలో ఏమంటాడు 6 సెంట్ల స్థలం ఉందంట. బాగా సంపాదించాడు, బాగానే ఉంది. డొక్కు సైకిల్ తిరుగుతావు. నేను చెప్పున్నాను. స్తోత్రం. క్రీస్తును సంపాదించుకున్నా కాబట్టి నా జీవితం ఇది. నీ ఆస్తి ఉంటుందో ఊడుతుందో నాకు తెలియదు, ఎవడు అనుభవిస్తాడో నాకు తెలియదు. నువ్వు మాటలు నేర్చిన వాళ్ళే సేవకునివే నాకు అన్నాడు. వాస్తవం చెప్పిన మాటలు కాదు, వాస్తవం చెప్పిన. క్రీస్తును సంపాదించుకున్నవాడు ఎప్పుడైనా కింగే. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా? నేను మోకాలుండి ప్రార్థన చేస్తే నా చుట్టూ దేవదూతలే ఉంటారు. ఎవరుంటారు? నాకు ఈ సెక్యూరిటీ అవసరం లేదు. నేను ప్రయాణం చేస్తే నా చుట్టూ దేవదూతలే ప్రయాణం చేస్తారు. నాకున్న సెక్యూరిటీ సీఎంకు లేదు. స్తోత్రం. పిఎంకు లేదు. స్తోత్రం. ప్రపంచంలో ఏ రాజుకు లేదు. అది నా క్యాడర్. నేను సంపాదించుకున్న క్యాడరు పరలోక సంబంధమైనది. నువ్వు సంపాదించుకుంది భూ సంబంధమైనది. నువ్వేం ఆలోచిస్తున్నావు ఇప్పుడు? ఏది బెస్ట్ అంటారు? చెప్పండి, ఏది బెస్ట్? నీ ఆలోచనలు అన్నీ కూడా మానిపించేసి అన్ని వదిలేసి. అందుకే నీతో చదివించాను 19:21. ఏం చదివించాను? మానవునికి ఆలోచనలు అనేకంగా పుడతాయి. ఆ పుట్టలే ఉంది, ఈ పుట్టలే ఉంది, ఆ సంఘంలో ఉంది, ఈ సంఘంలో ఉంది, ఆడికి పోతే ఏమొస్తుంది, ఈడికి పోతే ఏమొస్తుంది. యాడికి పోయినా ఇదే మాట్లాడతాడు దేవుడు. ఆమె చెప్పండి. ఇదే మాట్లాడతాడు. ఆడికి పోతే పరలోక సంబంధం నుంచి ఒక పుస్తకం తీసుకొచ్చి, నాయన మీకు తెలియని గూఢమైన రహస్యాలు ఇందులో ఉన్నాయి, ఇది మీకు వెల్లడిపరుస్తున్నానని ఏ పాస్టర్ చెప్పాడు. అర్థమైందా? క్రమము నేర్పిన వాడే నిజమైన సేవకుడు. ఆమేన్. ఆశీర్వాదాలతో పాటు క్రమము నేర్పిన వాడే నిజమైన సేవకుడు.
మరలా గుర్తు చేస్తున్నా, మీ దగ్గరికి ఏ పాస్టర్ వచ్చినా ఇంకొకడు వచ్చి, అమ్మ పలానా సావుకుడు వచ్చినాడంట, పలానా ఊరోడు వచ్చినాడంట, అమ్మ వెళదామమ్మా చూసేద్దామా, చూసి వచ్చేది ఏమి ఉండదు. ఆడ నష్టపోయేది తప్ప చూసి వచ్చేది ఏమి ఉండదు. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జెర్మీని ఎంతమందికి తెలుసు? జెర్మీయా బ్రదర్ ఒకరోజు రోడ్డు మీద, నేను ఇంటి దగ్గరే అరుగు మీద కూర్చున్నా, నీళ్ళకి వచ్చాడు. వందనాలు పాస్టర్ అన్నాడు. వందనాలు అన్న, ఒకటి విషయం జరిగింది. ఏంటి? మా అమ్మ 10,000 ఎట్లేసినట్టు వేసేసేసింది. ఏంటికి 10,000 అన్నాడు. నేను ఆడ ఎల్డింగ్ వేసి, ఈడ ఎల్డింగ్ వేసి, ఆడ సిమెంట్ పోసుకొని, ఈడ గుంత దోగి 10,000 కూడా పెట్టుకొని ఆడ పెట్టుకొచ్చుకున్నా. గుంపులు వెళ్ళారంట వీళ్ళు ఫ్యామిలీతో. అంటే ఆయన భార్య, ఆయన చెల్లెలు, వాళ్ళ అమ్మ, కొంతమంది ఆ ఊర్లో కొంతమంది అందరు వెళ్ళిపోయారంట. ఏం చెప్పినాడు ఆయన? 10,000 కానికేసి వచ్చిందంట. 10,000 వచ్చిందంట. వేసి వచ్చి నా తర్వాత జెర్మీని ఎత్తుకులు ఆడుతున్నాడంట. 10,000 ఇక్కడ పెట్టింటి నాకు కనపడలేదు. మా అమ్మని అడిగితే ఏమన్నా ఫీల్ అవుతుందేమో. జెస్సీ ఏమన్నా తీసుకునేవా డబ్బులు? నాకేం సంబంధం, నాకేం తెలియదు అంట అక్కయ్య. అడిగాడు, 10,000 కనపడకపోతే ఇంట్లో అమ్మని అడగకపోతే ఎట్లా అని. అమ్మా అన్నాడట. నవ్విందంట. నవ్వుతానే అర్థమైంది ఈ పిల్లోనికి. ఏం చేసావు అంటే,